హాయ్ ఫ్రెండ్స్, నిన్న బీహార్లో బాంకీపూర్ ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఇది. ఈ ఉప ఎన్నిక ఫలితము నిన్న వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఫలితము బీజేపీ పార్టీకి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, నిన్నటికెళ్ళి కొంత సోషల్ మీడియాలో, పేపర్లలో, టీవీలలో కూడా దీని గురించి వస్తుంది. మరి ఒక ఉప ఎన్నిక ఫలితము బీజేపీకి ఎలా షాక్ ఇచ్చింది అనేది మనము ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇది బీహార్లో ఉంది, బాంకీపూర్ ఎమ్మెల్యే స్థానం. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ప్రస్తుతము బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ వీరు రాజీనామా చేశారు. వీరు రాజీనామా చేస్తే వచ్చినటువంటి ఉప ఎన్నిక. అయితే 1995 నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ 4 సార్లు గెలిచారు. అంతకుముందు ఆయన తండ్రి 4 సార్లు గెలిచిండు. మొత్తం 1995 వరకు ఇప్పటి వరకు బీజేపీ గెలిచింది. బాంకీపూర్ నియోజకవర్గం గురించి చర్చ ఏంటంటే, బాంకీపూర్ అంటే బీజేపీ పార్టీ సీట్, అది బీజేపీ సీటు, ఇట్లా ప్రచారంలో ఉంది. అయితే నిన్న వచ్చిన ఫలితాలలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రశాంత్ కిషోర్, మనందరూ తెలుసు, పీకే అంటారు, ఆయన గెలిచిండు. 20,000 మెజార్టీతోటి గెలిచిండు. అయితే బీజేపీ ఈ కంచుకోట 35 సంవత్సరాలుగా ఈడ బీజేపీ కంచుకోటను ఆయన ఆ స్థానంలో గెలిచిండు. ఇక్కడ ఏమంటారంటే, బీజేపీ కుక్కను నిలబెట్టినా, పిల్లిని నిలబెట్టినా ఈడ గెలుస్తుంది అని ప్రచారం ఉంటుంది. ఈ బీజేపీ వాళ్ళు కూడా అట్లనే ప్రగల్భాలు పలుకుతారు. మేము కుక్కను నిలబెట్టినా, పిల్లిని నిలబెట్టినా ఈ బాంకీపూర్లో గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతారు, విర్రవీగుతారు. ఏమైంది, నిన్న ఓడిపోయింది. దీనికి ఓడిపోవడానికి అంటే ఒక ఉప ఎన్నిక జరుగుతుంది, ఫలితం వస్తుంది, గెలుస్తారు, ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకో పార్టీ ఓడిపోతుంది, ఇది కామన్. కానీ ఇక్కడికి వచ్చే వరకు మనం చాలా విషయాలను గమనించాలి. ఢిల్లీలో ఏదైతే నెల రోజులు జెంజీలు అంటాం కదా, ఇప్పుడున్న యువత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఉద్యమం చేసింది. ఢిల్లీ తర్వాత అంత పెద్దగా ఉద్యమము అంటే, ఢిల్లీ తర్వాత దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రధాన నగరాల్లో కూడా ఈ ఉద్యమం విస్తరించింది. అయితే ఢిల్లీ తర్వాత అత్యంత బలంగా ఈ ఉద్యమము జరిగింది అంటే ఎక్కడంటే బీహార్లో జరిగింది. జూలై 20 తారీఖు ఢిల్లీలో విద్యార్థుల మీద విపరీతమైన లాఠీచార్జ్ జరిగింది. జంతర్ మంతర్ దగ్గర చలో పార్లమెంటుకు పిలిపించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఢిల్లీకి వచ్చినాక ఆ రోజు పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరిగింది. ఈ లాఠీచార్జ్ను నిరసిస్తూ 22వ తారీఖు రోజు, అంటే జూలై 22వ తారీఖు బీహార్లో భారీగా నిరసన ప్రదర్శనలు జరిగినాయి. అది పాట్నాలో భారీగా జరిగినాయి. పోలీసులు లాఠీచార్జ్ అయింది. మళ్ళీ దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి జెంజీలు కానీ, యువత కానీ ఏం చేశారంటే, జూలై 25వ తారీఖు రోజు బీహార్ బంద్ను ప్రకటించారు. మనం చూస్తాం, మన తెలంగాణలో కూడా బంద్ జరిగింది. అయితే బీహార్లో జరిగిన బంద్ సంపూర్ణంగా జరిగింది, బాగా జరిగింది. విపరీతమైన లాఠీచార్జ్ ఆ రోజు కూడా జరిగింది. విద్యార్థులు, జెంజీలు, లక్షలాది మంది యువత రోడ్ల మీదకి బీహార్లో, పాట్నాలో మొత్తం నిర్బంధించేసింది. అయితే అక్కడ కూడా లాఠీచార్జ్ జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 400 మంది విద్యార్థుల పైన అక్కడ కేసు పెట్టారు. దాదాపు 100-150 మందిని జైలు పంపించారు. ఆ తర్వాత మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ, మిగతా విద్యార్థి సంఘాలు గట్టిగా వార్నింగ్ ఇస్తే, మళ్ళీ మేము బీహార్లో కూడా ఉద్యమాన్ని మొదలు పెడతాము, ఢిల్లీ తరహా ఉద్యమాన్ని మొదలు పెడతామంటే కొంత ఉపసంహరించుకున్నారు కేసులు. అయితే ఈ జెంజీలు ఏదైతే యువత ఉందో బీజేపీ పార్టీకి ఓటు వేయలేదు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, జెంజీలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువతరం కానీ బీజేపీ విధానాలను మద్దతు తెలపట్లేదు.
ఎంతసేపు మత రాజకీయాలు చేస్తూ ప్రజలను భావోద్వేగంలో ముంచి ఓట్లు వేసుకునే సంస్కృతిని ఇప్పుడు యువత వ్యతిరేకిస్తుంది. ఆ ఫలితమే ఇప్పుడు బాంకీపూర్ నియోజకవర్గం సంబంధించిన ఉప ఎన్నిక ఫలితము. ఇక్కడ జంజీలు బీజేపీ పార్టీకి ఓటు వేయలేదు, జంజీలు జనసూరజ్ పార్టీకి ఓటు వేశారు. జనసూరజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో విద్యా ఉద్యోగం గురించి మాట్లాడిండు, నాణ్యమైన విద్య కావాలని మాట్లాడిండు, బీహార్లో విద్యార్థులకు యువతకు ఉపాధి కావాలని మాట్లాడిండు. ఇంకోటి, బీహార్ నుంచి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వలస పోతారు, ఆ వలసలు ఆగాలి, వాళ్ళకి అక్కడే ఉపాధి కలవాలి అని అది జరిగింది ఒక స్థానానికి ఉప ఎన్నిక. కానీ ప్రశాంత్ కిషోర్ అక్కడ ఒక రాజకీయ ఎజెండాను ప్రచారంలోకి పెట్టిండు. ఇంకోటి, బీజేపీకి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఉన్నాడు. ఇతను మొట్టమొదటి బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి. అంటే నితీష్ కుమార్ దిగిపోయినాక బీజేపీ తన అభ్యర్థి సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి చేసింది. ఈయననే బీహార్ రాష్ట్రానికి మొట్టమొదటి బీజేపీ సీఎం. అయితే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల ముందు ఆయన ఒక హామీ ఇచ్చాడు, రాజకీయాలలో కూడా నేను అవినీతిని అంతమొందిస్తా, రాజకీయాలలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయను అని చెప్పిండు. కానీ ఇప్పుడున్నటువంటి సామ్రాట్ చౌదరి మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసులో ఆయన జైలుకు కూడా పోయి వచ్చిండు. ఇలాంటి వ్యక్తిని, అంటే బీజేపీ పార్టీకి బీహార్లో ఒక మొట్టమొదటిసారిగా సీఎం అయ్యే అవకాశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరిని సెలెక్ట్ చేసిరంటే సామ్రాట్ చౌదరిని సెలెక్ట్ చేశారు. అంటే ఒక నేర చరిత్ర ఉన్నది, అతన్ని సీఎం చేసిరు. అయితే ఈ విషయాన్ని కూడా ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోరు ఇది ప్రచారంలో పెట్టిండు. ఒక నేర చరిత్ర కలిగిన అభ్యర్థిని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిరు, ఇతన్ని బీజేపీ అధిష్టానమే ఇతన్ని తొలగించాలని కూడా రాజకీయ ప్రచారం, తన ఎన్నికల ప్రచారంలో ఆయన డిమాండ్ చేసిండు. అయితే ఇవన్నీ ఏంటంటే జెన్జీ కానీ యువత కానీ అక్కడున్న ప్రజలు కానీ అర్థం చేసుకొని ఏం చేసినట్టే ఈసారి బీజేపీకి ఓటేయాలి. అంటే ప్రతిసారి కొంత బీజేపీకి ఓటేస్తుంది అక్కడ ఉన్నటువంటి యువత కానీ, వాళ్ళు ఈసారి అయ్యలేదు. అంటే ఇది బీజేపీ పార్టీ విధానాలను ప్రస్తుతం ఉన్నటువంటి జెన్జీలు కానీ ఈ దేశ యువత కానీ వ్యతిరేకిస్తుంది. ఇది ఒక ఉప ఎన్నిక ఫలితం కాదు. ఇది మేము కుక్కని నిలబెట్టినా పిల్లిని నిలబెట్టినా గెలుస్తుంది ఈ స్థానంలో అని ప్రగల్భాలు పలికిన వాళ్ళకి ఏం చేశారు ఈ దేశ యువత, బంకిపూర్ యువత ఓడగొట్టారు. అయితే ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. జెన్జీ కానీ దేశంలో ఉన్న యువత కానీ బీజేపీ పార్టీకి గతంలో ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. రెండవది, మత రాజకీయాలు, భావోద్వేగ రాజకీయాలు, ఇలాంటివి కూడా పెద్దగా యువత ఆసక్తి కోల్పోయినట్టు కనబడుతుంది. మళ్ళీ యువత ఏమడుగుతుంది, నాణ్యమైన విద్య కావాలని అడుగుతుంది, ఉద్యోగం కావాలని అడుగుతుంది, ఉపాధి కావాలని అడుగుతుంది. మేము చదువుకుంటాము, మేము సిన్సియర్గా కష్టపడతాము, కానీ పేపర్ లీకేజీలు లేని వ్యవస్థ కావాలంటుంది. విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన ప్రక్షాళన కావాలని దేశ యువత అడుగుతుంది.